ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. థంబ్‌నెయిల్ చూసే ఉంటారు కదా! షార్ట్ వీడియోస్ కోసం నేనైతే చెప్పబోతున్నాను. ఈరోజు మీకు ఒక మంచి టిప్పు అందరికి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. అందరికీ అంటే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసి ఒక 1000 కూడా ఇంకా అవ్వలేదు. ఇంకా 1000 అయినా ఇంకా రీచ్ రావట్లేదు. ఇంకా అలాగే ఉండిపోతుంది. నా ఛానల్ కూడా అలాగే ఉందండి. చెక్ చేయండి మీరు. దానికి ఏంటి అంటే రీజన్ ఎవరి ఛానల్ అయినా ఒక్కోసారి వ్యూస్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. దానికి రీజన్ ఏంటి అనేది చెప్తాను. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో నా వీడియోస్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ నేను 1 or 2 చేశాను. దానికి అంత రీచ్ ఏం రాలేదు. ఎందుకు అంటే మనం చేసే వీడియో థంబ్‌నెయిల్ బట్టి ఉంటుంది. తర్వాత చేసే టైమింగ్ అవన్నీ సెట్ అవ్వాలి. ఇంకా మనకి లక్ కూడా ఉండాలి. లక్ ఉంటేనే మ్యాక్సిమం ఏదైనా మనకి వర్కౌట్ అయ్యిద్దనమాట. అది మెయిన్. ఇంకా ఎన్ని చేసినా సరే చెప్పేవాళ్ళు చెప్తూనే ఉంటారు. మీరు చెప్తున్నారు కానీ మీరెందుకు అవ్వలేదు అంటే దానికి లక్ ఉండకపోవచ్చు. ఇవన్నీ మీరు విని మీరు చేసుకుంటే లక్ ఉంటే మీది వర్కౌట్ అవ్వచ్చు అంతే. అన్నీ వినాలి. అందులో ఏది మనకి నచ్చిందో తీసుకోవాలండి. యూట్యూబ్ అనేది ఒక బుక్ కాదు. చూస్తే మనకి రాదు, చదువుకుంటే వచ్చిద్దని లేదు. మనం అన్నీ తెలుసుకొని అన్నీ చూసుకొని మనకు నచ్చింది ఏది బాగుంది అని డిసైడ్ అయ్యి మనం దాన్ని అప్లై చేస్తే అది వర్కౌట్ అవుతుందన్నమాట. మనకి లక్ ఉంటే ఇంకా అంతే సింపుల్. ఇంకా బాగా హార్డ్ వర్క్ చేస్తేనే వ్యూస్ వస్తాయి అనేది కూడా ఉండదండి యూట్యూబ్లో. ఆ టైము తర్వాత ఇంకా మనకి అది టైం రావాలి అంతే. దాన్ని బట్టి మనం ఎలాంటి వీడియో చేసినా ఒక్కోసారి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా అసలు ఈ వీడియో బాగాలేదు, అప్లోడ్ చేసి చూద్దాంలే అని చేసిన వీడియోస్కి వ్యూస్ ఎక్కువ వస్తాయన్నమాట. ఇంత కష్టపడి చేశాను, ఈ వీడియో వెళ్తే బాగుండు, దీనికి వస్తే బాగుండు వ్యూస్ అనుకున్న వాటికి మాత్రం మ్యాక్సిమం రావు. అలా జరుగుతూ ఉంటుంది. ఇంకా అది లక్కే అనమాట. నేనైతే అలాగే అంటాను. ఇంకా షార్ట్ వీడియోస్ డైలీ అప్లోడ్ చేయలేకపోతున్నాము. కొంచెం బిజీగా ఉండి లేకపోతే పిల్లలతోని ఇంట్లో ప్రాబ్లం అలా చేయలేని వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. ఏంటి అంటే షార్ట్ వీడియోస్ వచ్చేసి మనం డైలీ చేయాల్సిన అవసరం లేదండి. వీక్లీ ఒక 2-3 టైమ్స్ చేసుకొని వాటిని అన్నిటినీ అప్లోడ్ చేసే ముందు ప్రైవేట్లో పెట్టుకోవాలండి. ప్రైవేట్లో పెట్టుకొని తర్వాత ఏ టైంకి అయితే మనం అప్లోడ్ అనుకుంటున్నామో ఆ టైంకి పబ్లిక్లో పెడితే సరిపోతుంది. లేదు ఇంకా మనం అప్పటికి కూడా మర్చిపోతాము అనుకుంటే అప్లోడ్ చేసే ముందే టైం సెట్ చేయాలన్నమాట. అంటే ఈరోజు మనం వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నప్పుడే పబ్లిక్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి ప్రైవేటు మనకి చూపిస్తుంది అనమాట. అందులోకి వెళ్ళి టైం చూపిస్తుంది. టైము ఈరోజు చూపించదు. ఈరోజు ఈవినింగ్ పెడతానంటే చూపించదు. రేపు మార్నింగ్ టు మనకి చూపిస్తుంది అనమాట. రేపు ఎల్లుండి 1 వీక్ వరకు మనకి ఎప్పుడైనా చూపిస్తుంది. అప్పుడు మీరు టైం సెట్ చేసుకుంటే ఆ వీక్లో వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. అంటే వీక్లీ ఒక 10 చేసుకొని 1 డేలో ఒక 10 షార్ట్స్ చేసేసి వాటిని ప్రైవేట్లో పెట్టేసి వాటిని మీరు టైం సెట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇంతే సింపుల్ అండి. ఇంకా కొంతమందివి ఈరోజు ఒక వీడియో వస్తుంది, రేపు ఒక వీడియో వస్తుంది, అలా వేరువేరుగా చేసినట్టు వస్తుంటాయి అన్నమాట. అవి ఎలా అంటే ఇలాగేనండి. ఈరోజు చేసినవి ఈరోజు కొన్ని ప్రైవేట్లో పెట్టుకొని మళ్ళీ రేపు చేసినవి రేపు అప్లోడ్ చేసి మళ్ళీ ప్రైవేట్లో పెట్టి అలా చేస్తూ ఉంటాను అన్నమాట. ప్రైవేట్లో పెట్టి దాన్ని మనం టైం సెట్ చేసుకుంటే సరిపోతుంది. లేదంటే ఆ టైంకి మనకి పబ్లిక్లో పెట్టినా అది వెళ్ళిపోతుంది అనమాట. కొంచెం టైం చూసుకొని అంటే మనం ఎవరినైతే కొంతమందిని ఫాలో అవుతూ ఉంటాం కదా, వాళ్ళు ఏ టైంకి చేస్తున్నారు, ఏ టైంకి రీచ్ అవుతుంది, ఇది కూడా ఒకసారి వాళ్ళు ఎలా వెళ్తున్నాయి దాన్ని బట్టి మీరు కూడా చేస్తే సరిపోతుంది అనమాట. ఇదే సింపుల్. ఇంకా నా ఛానల్కి ఏంటి అంటే ఎంత చేసినా ఏం చేసినా ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, టీచర్ దగ్గర చదువుకున్న వాళ్ళు పెద్ద వాళ్ళు జాబ్ చేస్తూ ఉంటారు కానీ టీచర్ అలాగే ఉండిపోతారు కదా. అలాగే యూట్యూబ్ గురించి చెప్పేవాళ్ళు మ్యాక్సిమం ఇలాగే ఉంటారు. విని అప్లై చేసిన వాళ్ళు మాత్రం పెద్ద పొజిషన్స్కి వెళ్ళిపోతూ ఉంటారనమాట. అంటే మానిటైజేషన్ అయ్యి మంచి ఇన్కమ్ సంపాదిస్తూ ఉంటారు. అలాగే జరుగుతుంది. చెప్పేవాళ్ళే మ్యాక్సిమం. నేను కూడా చాలామంది విన్నాను. వాళ్ళ ఛానల్ తక్కువగానే ఉంటుంది రీచ్, కానీ అవి విని చేసే వాళ్ళ ఛానల్ మాత్రం హైలో ఉంటుంది. ఇది నాకైతే కొంచెం ప్రాబ్లం వల్ల కొంచెం
ఇంట్లో కుదరకపోవడం వల్ల నేను చేయలేకపోతున్నాను. మీరు మాత్రం ఒకవేళ యూట్యూబ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇదైతే మీరు ఈ ప్లాన్ అయితే మీరు అప్లై చేయండి. చాలా బాగా మీకు వర్కౌట్ అవుతుంది. హార్డ్ వర్క్ అండి, బాగా చేయాలి. చాలా షార్ట్ కదా, సింపుల్గా వెళ్ళిపోతుంది అనడానికి లేదు. అది కూడా కొంతమందికి సింపుల్గా వెళ్తుంది, తర్వాత కొంతమందికి చాలా అంటే అది ఇంట్రెస్ట్తో చేస్తేనే వెళ్తున్నాయి అన్నమాట. మీరు కూడా అలా చేయండి. ఇదేనండి సింపుల్. ఒకవేళ నా వీడియో నచ్చితే లైక్ కొట్టండి, లైక్ కొట్టడం అస్సలు మర్చిపోద్దు. ఒకవేళ ఇంకా వీడియోస్ చూడాలనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.